పవన్ కళ్యాణ్ రావడంతో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో కూడా జనసేన రాబోతుందా? ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ కార్యకర్తలకు ఏమైనా సంకేతాలు ఇస్తున్నారు? మళ్ళీ ఇక్కడ కూడా మనం జెండా ఎగరేస్తున్నాం అని చెప్పబోతున్నారా? రైట్, ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్ని మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో 2 సార్లు బీఆర్ఎస్ రావడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఎప్పుడూ కూడా బీజేపీకి లేదా బీఆర్ఎస్కి రెండింటికి కూడా వర్సెస్గా ఉండేటువంటి ఎన్నికలు ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారాయి. ఇక ఈసారి కూడా అంటే దీంతో బీజేపీకి సంబంధించి కూడా ఒక ఆశ తోడైనట్లయింది. జనసేన వస్తే ఏపీలో లాగా మళ్ళీ మనం ఇంకా పుంజుకునే అవకాశం నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఫోకస్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జనసేన ఇక్కడ కూడా కీలకంగా కాబోతుందనేది పవన్ వ్యాఖ్యలతో మనకు అర్థమవుతుంది. రైట్, ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొనబోతున్నారు విద్యాసాగర్ గారు, బీజేపీ నాయకులు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. అదేవిధంగా కేఎస్వి చారి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం సార్. అదేవిధంగా సలాది అప్పారావు గారు, జనసేన నాయకులు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండ్ వెల్కమ్ అండి. ఇక మరికొద్దిసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. రైట్, జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. సో ముందుగా బీజేపీ నుండి విద్యాసాగర్ గారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఇవాళ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, అంటే ఒక ఓటమి స్థానం నుంచి కూడా జగజ్జేతిగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఈరోజు మీరు ఎలా చూస్తారు? ఒక రకంగా బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపినట్లయింది ఈ వ్యాఖ్యలు, మీరేమంటారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు వినిపిస్తుందా? రైట్, మీ వాయిస్ రావట్లేదండి. రైట్, విద్యాసాగర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, మనకి బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, మీరు ఎలా చూస్తారు? అంటే ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. సో మళ్ళీ తెలంగాణలో కూడా జనసేన పుంజుకోబోతుందా? ఏమంటారు? గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులు నమస్కారం. నాకు 49 ఏళ్ళ జర్నలిజం అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ కూడా ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవు. ఏ ఎన్నికలు అంటే 2 ఎన్నికలు ఎట్లా ఒకే విధంగా ఉండవు, ఏ ఎన్నికలకు ఫలితాలు ఉంటాయి చెప్పారు. ఇంతకు చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది, 2014 తెలంగాణలో ఏమైంది, 2018లో ఏమైంది, 2023లో ఏమైంది. కనుక ప్రత్యర్థులు మారుతుంటారు. చూస్తున్నారు కదా, మొత్తం భారతదేశ రాజకీయాలు చూసినా, ఆంధ్రప్రదేశ్ చూసినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 2014లో కలిసి పోటీ చేశారు. కానీ ఆనాడు జనసేన పోటీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవంటున్నాండి నాన్న. ఎందుకంటే దూరంగా ఉంటాను, వాళ్ళిద్దరికి మద్దతు చేస్తున్నారు అన్నారు మోడీ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు చేశారు. అదే కలిసి ఉంటే సుఖం సినిమా చేశారు. రెండోసారి 2019లో విడిపోతే చెడిపోయాని చూశాం కదా. అందుకని నేను వేరే చేస్తాను, ఒకటే సీట్ వచ్చింది. అది కూడా నా జనసేన వాళ్ళకి గెలవలేదని ఆయనే పక్కకి వెళ్ళారు, ఒక్కటే సీటు. కనుక 2024 వచ్చే కల్లా కలిసి ఉంటే కలదు సుఖం మళ్ళీ సినిమా చూపెట్టారు. ఇవాళ కలిసి కలవడం వల్ల ఎంత బాగా వచ్చారో మనకు అర్థం వచ్చింది. కానీ దీన్ని అన్నిటికీ పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి కదా చంద్రు గారు. 2014 పరిస్థితి వేరు, 2019 వేరు, 2024 వేరు. ఆంధ్రప్రదేశ్ సేమ్ అట్లాగే తెలంగాణలో అట్లా. ఎందుకంటే ఇళ్ళకాగానే పండగ కాదు, ఇక్కడ ఉన్న అవరోధాలు ఇక్కడికి ఉంటాయి. అట్లా తెలంగాణలో ఉన్న అవరోధాలు తెలంగాణకు ఉంటాయి. అట్లాని పవన్ కళ్యాణ్ గారు రారు, సమస్య లేదు, తెలంగాణలో గెలవరు, ఓడరు, గెలుస్తారు, ఓడతారని ఇప్పుడు చెప్పలేము. 2029 అంటే ఢిల్లీ బహుత్ దూర్ హై అన్నట్టు 2028లో ఎన్నికలు చివరిలో జరిగితే జమిలిగా జరగవచ్చు. అప్పటికి జమిలి ఎన్నికల విషయం చూసుకుంటే 2028లోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందుకు రావచ్చు, మన పార్లమెంట్ ఎన్నికలు కూడా ముందుకు రావచ్చు. కనుక అప్పటికి ఏమవుతుందో అనే దానికన్నా ఇప్పుడున్న పరిస్థితులలో మన పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రజల అభిమానం పొందిండ్రు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లో మాత్రం గెలవుతాయి. అదే రామ్మోహన్ రావు గారు, విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అంటే రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఏదైతే ఆయన పగ్గాలు చేపట్టారో వెంటనే కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో, డెడికేషన్ అన్ని శాఖలకు సంబంధించి కూడా
దాన్ని చూసి తెలంగాణలో ముఖ్యంగా యువత కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటి ఒక నాయకుడు మనకి కావాలన్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుందనేది ఎక్కువగా వినిపిస్తోంది. సో మీరేమంటారు? ఖచ్చితంగా జరుగుతుంది. శ్రీశ్రీ గారు అన్నట్టు మనకు నిబిడోత్సాహం, మన పైకి వెళితే నీకి వెళితే నిబిడోత్సాహంతో మీరే, రక్తం కక్కు నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. పవన్ కళ్యాణ్ గారిని ఎంత ట్రీట్ చేసి ఎట్లా మాట్లాడారు మొన్నటి దాకా. ఇవాళ మాట్లాడిన వాళ్ళు ఆనాడు ఏం మాట్లాడి మనం మాట్లాడినా మనమే సాక్ష్యం కదా. పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడింది ఏంది, ఇతరులు మాట్లాడింది చూశాక కదా. అందుకని వాళ్ళ గెలవగానే అద్భుతం అయిపోయింది అని అనే వాళ్ళందరూ కూడా ఓడగానే అంతకంటే నూతిలో పడ్డ వాడిని 100 రాళ్ళేస్తాం. వీళ్ళు ఓడిపోతే ఏమనే వాళ్ళు వీళ్ళు. అందుకని ఈ పరిస్థితులు కలిసి వచ్చినాయి అంటున్నా. ఈ పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన, జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన, ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడం. కానీ పవన్ కళ్యాణ్ నిన్న పుట్టి ఇవాళ పెరగలేదు. 10 ఏళ్ళు దశాబ్ది కాలం అయిపోయింది. 11 సంవత్సరం నడుస్తుంది ఆయన పార్టీ పెట్టి. మొదట్లో ఆ రెండు కూటమికి, ఆ రెండు పార్టీలకు మద్దతు చేశారు. 2019కి విడిపోవడానికి కూడా కారణం ఏంటంటే మొట్టమొదటి విభజించిన ఆయన మనకు చంద్రబాబు నాయుడు గారిని ఏది అమరావతి రైతుల కోసం మొట్టమొదటి దీక్ష చేశారు ఆయనే. అప్పుడు అమరావతి రైతులు అన్యాయం చేయొద్దు, అమరావతి ఒప్పుకుంటాం కానీ అమరావతి రైతులకు అన్యాయం చేయొద్దు దిగింటారు ఆయన. అంటే ఏ మాట అనుకుంటాడో దాన్ని కట్టుబడి ఉంటాడు కనుక ఆ రకంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత బీజేపీని కూడా విమర్శించుండు, ఏది ప్రత్యేక హోదా గురించి కదా. అక్కడ రాజకీయం అక్కడి నుంచి నడిచింది కదా. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఇవాళ పరిణతి గల నాయకుడు. ఇవాళ నేను ఫస్ట్ టైం నేనే అన్నాడు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే పొమ్మన్నాడు. ఆ మాట దానికి అప్పటిదాకా అన్నారా? ఆటలు అరటి పండు అన్నారు, పనికిరాడన్నారు, 2 పడవల మీద కాళ్ళు పెట్టింది అన్నారు. ఇన్ని విమర్శలు చేసిన నోటే ఇవాళ ఆయన అద్భుతంగా చేస్తున్నాయంటే ఆయనకు ఓట్లు లేవన్నారు. ఏమంటారంటే ఆయన వర్గం అంతా మహా అయితే ఎంత మనకు 18-20 ఏళ్ల పిల్లలు, అసలు కొందరికి ఓట్లే రాలేదు, వచ్చిన వాడు కూడా 20 ఏళ్ళు. ఏ రాజకీయ నాయకుడికి కూడా రానటువంటి 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్ తో కూడా ముందుకు వచ్చారు. ఖచ్చితంగా అది మనం మాట్లాడుకోవాలి. నేనేమంటున్నాను దాని కారణం చందు గారు, ప్రజల కసి ఎంత ఉందంటే టీడీపీ కంటే టీడీపీ 144 సీట్లు చేస్తే 134 గెలిచింది, 8 సీట్లు పోయింది. కానీ ఇక్కడ ఆ కసి ఎంత వరకు మనకు వచ్చిందంటే మన వర్గాన్ని, ఇక్కడ కులాల గురించి మాట్లాడు, హేతువాదిని కులం గురించి మాట్లాడుతున్నాం కానీ అక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ కులంలో కూడా మన కులాన్ని కించపరుస్తున్నారు, ఇంత దుర్మార్గంగా అణిచివేస్తామంటున్నారు. ఆయన అటు పక్కన ఇద్దరు తయారు చేశారు కదా, మన పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ముద్రగడను వాళ్ళు మన హరిరామ జోగిని తయారు చేశారు, ఏ గెలవడు పొమ్మన్నారు, ఛాలెంజ్ చేశారు కదా, పీఠాపురంలో ఓడిస్తారని ఛాలెంజ్ చేశారు. ఆ కసి పెరిగింది అంటున్నాడు. ఆ ఒక్క వర్గంలో కాదు, ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది. మీరు చూస్తే ఎంత బాగా జరిగిందంటే పలుక్కున్నట్టే అక్కడెక్కడ కుప్పటి నుంచి మొదలుకొని ఇచ్చాపురం దాకా మీరు ఎక్కడ కూడా కూడబలుక్కున్నట్టు ఓట్లేశారు కదా. దీనికి అంతా కారణం పరిస్థితులు మెచ్యూర్ కావడం అంటున్నాను. ఒక మాట, తెలుగుదేశం పార్టీ ఒకనాడు బాగా ఉండి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎందుకు లేకుండా పోయిందంటారు? రామ్మోహన్ రావు, మీరు అన్న మాట నిజమే. ప్రజల్లో అవగాహన చాలా పెరిగింది, అవేర్నెస్ వచ్చిందని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 10 ఏళ్లలో ఒక మాట చెప్పి ముగిస్తాను. 10 ఏళ్లలో ఇవాళ ఇంత అధ్వానంగా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోద్ది అనుకుంటారు ఎవరైనా? అందుకని పరిస్థితుల కారణం తప్ప వ్యక్తి కాదు. ఆ వ్యక్తికి ఆ రోజుకున్న రాజకీయ పరిస్థితులు వీటి వల్ల అవుతుంది కానీ ఒకేనాడు కాదు. తెలంగాణ రావడానికి తెలంగాణ రావడానికి ఇది సమయం కాదు. 2019 చాలా దూరం, 2029 చాలా దూరంగా ఉన్నది. ఇప్పటి నుంచి బిల్డప్ చేసుకోవాలి. అప్పుడు రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, నిజంగానే పరీక్ష చేసుకోదలుచుకుంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాల దానిలో పార్టిసిపేషన్ చేసుకోవడం ఒకటి అవుతుంది. ఇప్పటికి కూడా పార్టీ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏ మాట కావాలి. కానీ నిర్మాణం కంటే ప్రజల ఉద్వేగము, ఉత్సాహం పనిచేసింది కదా అంట. వేయదలుచుకుంటే ఎట్లయినా వేస్తారు, వేయకపోతే ఎట్లయినా వేయరు. రైట్ రామ్మోహన్ రావు గారు. సరే అప్పారావు గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడినటువంటి మాటలు చూసినా, ఇప్పుడు ఎన్నికల్ని మనం అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే చేశారు, గెలిచి చూపించారు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, అంటే ఎన్డీఏ కూటమి ఏపీలో ఎలా అయితే విన్ అయిందో ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కూడా మేము ముందుకు వస్తున్నాం అంటూ కూడా పంచాయతీ గ్రేటర్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం అనే సంకేతాలను ఇచ్చారా? దానికంటే ముందు మీరు గతంలో ప్రైమ్ 9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10-15 ఏళ్ల తర్వాత జనసేన గురించే దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటారనేది మీరు అన్నారు. మీరు ఒకసారి ఏం మాట్లాడారో మీతో మాట్లాడే ముందు ఒకసారి ఆ బైట్ చూద్దాం. బైట్ ప్లీజ్. బ్రహ్మానాయుడు గారు మీరు రాసుకోండి. 10-15 సంవత్సరాల తర్వాత భారతదేశం మొత్తం జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటుంది. నో డౌట్ అబౌట్ ఇట్. భారతదేశం మొత్తం జనసేన పార్టీ అనేది జనసేన సిద్ధాంతాల గురించి, జనసేన పార్టీ గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకుంటుంది.
10-15 సంవత్సరాల తర్వాత. బ్రహ్మనాయుడు గారు మీరు రాసుకోండి, 10-15 సంవత్సరాల తర్వాత భారతదేశం మొత్తం జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటుంది. నో డౌట్ అబౌట్ ఇట్. భారతదేశం మొత్తం జనసేన పార్టీ అనేది జనసేన సిద్ధాంతాల గురించి, జనసేన పార్టీ గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకుంటుంది 10-15 సంవత్సరాల తర్వాత. రైట్ అప్పారావు గారు, మీరు చెప్పిందే జరగబోతుంది. ఎందుకంటే దేశ ప్రధాని సైతం పవన్ ఏ ఆంధీ హే తుఫాన్ అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ అంతా కూడగలుపుకుని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ. మధు గారు, ముందుగా మీకు, ప్రైమ్ 9 ప్రేక్షకులకు, తోటి ప్యానల్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు. దాదాపు 1 సంవత్సరం క్రితం అనుకుంటా సుమారుగా నేను ఇదే ప్రైమ్ 9 వేదికగా బ్రహ్మనాయుడు గారు నాకు ఫేస్ టు ఫేస్ చేసినప్పుడు నేను ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు మనం చూసాం. అవును, కొన్ని పార్టీలు ఉన్నాయి, ఇప్పటికీ బలమైన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న పార్టీలు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి ఒక మంచి ఆశయం కోసం, బలమైన సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీగా ఇదే తెలంగాణ గడ్డ మీద మార్చి 14న 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించడం జరిగింది. సో ఏదైతే ఒక సిద్ధాంతాల కోసం, ఒక రాజకీయ పార్టీ అనగానే మీరు ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. రాజకీయ పార్టీ అనగానే వాళ్ళని వీళ్ళని ఇమీడియట్గా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఇమీడియట్గా చేర్చుకొని గెలవాలా వద్దా, గెలుద్దామా వద్దా, గెలిస్తేనే పార్టీ, ఓడితే ఇంకా పార్టీ కాదు. సో మహనీయుల ప్రస్థానం అంతా మీరు మనొకసారి ఆలోచన చేసుకుంటే ఓటమితోనే స్టార్ట్ అయింది. అందుకనే ఒక జన సైనికుడిగా, ఒక సామాన్యమైన జన సైనికుడిగా నేను ఊహించాను, ఈ పార్టీ జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి గురించి, మా అధినాయకుడి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది రాబోయే రోజుల్లో అని ఊహించాను. నేను కూడా ఊహించలేదు ఎంత తొందరగా మాట్లాడుకుంటారని. ఒక జన సైనికుడిగా నేను ఊహించలేదు, తెలుగు ప్రజలు ఊహించలేదు, అలాగే నాకు తెలిసి ప్యానల్ సభ్యులు కూడా ఊహించుండరు. సో ఈరోజు ప్రధానమంత్రి గారు జనసేన పార్టీ గురించి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. అలాగే మన దేశంలో కాకుండా పై దేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు జనసేన పార్టీ గురించి. ఎందుకు? ఒక బలమైన సిద్ధాంతం అండి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసమే వస్తుంది. ఒక బలమైన సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఆ సిద్ధాంతాలనే నమ్మారు పవన్ కళ్యాణ్ గారు, ఆ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తారు. ఇక మీరు అన్నారు తెలంగాణ గురించి, షూర్, వై నాట్. తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. రాబోయే రోజుల్లో నేను ఇదే రోజు మళ్ళీ చెప్తున్నానండి, రాబోయే రోజుల్లో నేషనల్ పార్టీ కాబోతున్నది జనసేన పార్టీ. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల బాగు కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు మా బీజేపీ సహకారంతో, బీజేపీతో కలిసి తెలంగాణలో కూడా మా ప్రస్థానం స్టార్ట్ చేస్తాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. రేపు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనసేన పార్టీ అనేది తప్పకుండా బీజేపీతో కలిసి మేము జనసేన ప్రస్థానం తెలంగాణలో కూడా ప్రారంభించి 2028లో అసెంబ్లీలో జనసేన జెండా జనసేన సభ్యులు గలం ఎత్తే ప్రస్తావన తీసుకొస్తాము అనడంలో ఎటువంటి సందేహం లేదు మధు గారు. రైట్ రైట్. సో అప్పారావు గారు వ్యాఖ్యలు విన్నారు కదా. కేఎస్వి చారి గారు